హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ యాష్ ఫాలోవర్స్. మనం ఈరోజు యాష్ ఫాలోవర్స్ అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆగస్టులో చాలా శుభ పరిణామాలు మనం చూసేసి, యాష్ గారు ఇచ్చినటువంటి గుడ్ న్యూస్ అన్నీ మనం చూసేసి, ఈరోజు సెప్టెంబర్ 1 తోటి ది ఒయాసిస్ ఆఫ్ గోల్డ్ అని జాన్ వైట్ బిల్మస్ట్ గారి కంటెంట్ తోటి మనందరం కూడా చాలా ఉత్సాహంగా ఉరకలేస్తూ ఈ రోజు నుంచి చాలా స్పీడ్ తోటి అతి గొప్పగా చాలా గొప్పగా అత్యుత్సాహంతో మనందరం కూడా ముందుకు దూసుకెళ్ళొచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ అయితే మనం సంపాదించుకున్నాం. పెద్ద డౌట్ ఉండింది నాకైతే, ఎందుకంటే దాదాపుగా ఒక 2 months నుంచి, జూలై నుంచి అనుకోండి, 2 months నుంచి మన ఎల్సీ మెంబర్స్ ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా జూలీ మ్యామ్ కావచ్చు, తర్వాత మన క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు, తర్వాత మైక్ ఎల్లిస్ గారు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకు చెప్పడం ఏంటంటే, వాళ్ళు చెప్తున్నటువంటి కంటెంట్స్లో ఒక పదం అయితే పదే వచ్చేది. మనం వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మనం కస్టమర్స్ని తెచ్చుకోవాలి, తర్వాత బిజినెస్ని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోగలిగితే మనకు ఇన్కమ్ సోర్సు మనకు రావడం జరుగుతుంది, వృద్ధి చెందుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి చెప్పేవాళ్ళు. కానీ ఎలాగా ఇది చేయడం? మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయిపోతుంది కదా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో చూస్తారు కదా ప్రజలు. ప్లస్ ఫౌండర్లు అయినటువంటి మనం గత 8 years నుంచి 8 సంవత్సరాలుగా కట్టుబడి ఉన్నాం, యాష్ గారి సిస్టమ్కి కట్టుబడి ఉన్నాం. గతంలో ఉన్నటువంటి బ్రాండింగ్, గతంలో మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి బ్రాండింగ్, మన డిఎన్ఏగా చేసుకున్నటువంటి బ్రాండింగ్, ఆ బ్రాండింగ్ ద్వారా మనం చాలామందికి పరిచయం అయినాం, చాలామంది మనల్ని గమనిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి ఒక్క ఫౌండర్కి కూడా గుండె చప్పుడు ఆటోమేషన్ అనేది ఉన్నింది కదా. ఇప్పుడు ఒకేసారి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రతి కంటెంట్లో కూడా దాదాపుగా ఎన్నో దఫాలుగా మీరు కష్టపడుకుంటే, ఎంత ఫైర్ అప్ అయితే మీరు అంత మంచి బిజినెస్ రాగలుగుతుంది, దానికి ఇవి టూల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి, అవి ఇవన్నీ చెప్తూ ఉన్నారు. బట్ చాలామంది ఫౌండర్లతో పాటు నేను కూడా చాలా డల్ అయ్యాను. ఈ ఒక్క విషయంలో డల్ అయ్యాను. ఆ ఒక్క విషయంలో నాకు అసలు నా మతి పోయింది. ఎందుకంటే మనం బయటకు వెళ్ళి వ్యాపారం చేయడం ఏంది? ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు కదా, పూర్తిగా ఐటీ కంపెనీ కదా. ఒక టెక్నాలజీ ద్వారా, క్యాట్మో సిస్టమ్ ద్వారా, ఆటోమేషన్ పద్ధతిలో, ఆటో పైలట్ మోడ్లో యాష్ గారు మనకు ప్రామిస్ చేసినట్టు, యాష్ గారు మనకు ప్రామిస్ చేశారు కాబట్టే ఈరోజు యాష్ గారికి 14 లక్షల మంది డైహార్డ్ ఫ్యాన్స్ రాగలిగారు, టాప్ ఫ్యాన్స్ ఇన్ యూనివర్స్ రాగలిగారు, 14,27,483 మెంబర్స్ రాగలిగారు. కారణం ఏంటంటే యాష్ గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. చాలా ఆన్లైన్ కంపెనీస్ అయితే చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క కంపెనీ కూడా అంతే. గూగుల్ మనం వాడుకుంటున్నాం, జీమెయిల్ వాడుకుంటున్నాం, యాపిల్ ఫోన్స్ వాడుకుంటున్నాం, యాపిల్ టెక్నాలజీ వాడుకుంటున్నాం, మైక్రోసాఫ్ట్ నుంచి కంప్యూటర్ వైస్ అన్నీ కూడా యూస్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా రకరకాలుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా, ప్రతి ఒక్క టెక్నాలజీ ద్వారా కూడా ఆన్లైన్లో మనం ఏది యూస్ చేసుకున్నా, ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, థ్రెడ్స్, ఎనీథింగ్ ఏదైనా సరే ప్రతి ఒక్క టూల్ కూడా మనం యూస్ చేసుకుంటూ ఉంటే, ఆ టూల్స్ ద్వారా, వాటి ద్వారా మనకి ఏది యూస్ చేసుకున్నా కూడా ఎవ్రీ సెకండ్ అక్కడ మనకు డేటా ఖర్చు, ఇంటర్నెట్ డేటా ఖర్చు అయ్యే దాని మీద వచ్చే రెవెన్యూ ఆ కంపెనీస్కి వెళ్తుంది, వేల కోట్లు, లక్షల కోట్లు. బట్ ఏ ఒక్క చిన్న యాప్ కానీ, ఏ యొక్క పెద్ద కంపెనీ కానీ ఎవ్వరు కూడా కస్టమర్స్కి ఒక్క పైసా కూడా ఇంతవరకు సంపాదించుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. జస్ట్ మనము టూల్స్ని యూజ్ చేసుకుంటాం అంతే. ఏదో ఒక విషయం మనకు కావాలి, ఆ విషయాన్ని మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేసుకుంటాం, అక్కడ వర్డ్ డాక్యుమెంట్లో మనం సేవ్ చేసుకుని పెట్టుకుంటాం, అంతవరకే. కానీ అదే మెసేజ్ని అదే ఎంఎస్ ఆఫీస్లో మనం యూజ్ చేసుకుని వర్డ్ డాక్యుమెంట్గా సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల అంత టైం వెచ్చించిన దానికోసం దాని మీద వచ్చే ఇంటర్నెట్ డేటా ఖర్చు మీద మనకు సమ్ సర్టెన్ ఇన్కమ్ సోర్స్ ఏదైనా రాగలిగేటట్టుగా అవకాశం ఇచ్చి ఉండింటే ఈరోజు 90% ఆఫ్ పాపులేషన్ ఇన్ దిస్ వరల్డ్, 98% మనకిప్పుడు ది ఒయాసిస్ ఆఫ్ గోల్డ్లో జాన్ వైట్ బిల్మస్ట్ గారు చెప్పినటువంటి దాంట్లో 98% ఆఫ్ ద పీపుల్ స్ట్రగ్లింగ్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే, రోజు చచ్చిపోతున్నారు, డైలీ డయింగ్. ఆ ప్రజలు రోజు చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇంత గొప్ప టెక్నాలజీ అందుబాటులో ఉండి కూడా ఎవరు కూడా అటువంటి గొప్ప అవకాశాన్ని ప్రజలకు ఇవ్వలేదు. అందుకే 98% ఆఫ్ పీపుల్ స్ట్రగ్లింగ్ మోర్ అండ్ మోర్. వాళ్ళ ఫ్యామిలీస్కి కాపాడుకోవడం కోసం, ఆర్థికోన్నతిగా ఎదగడం కోసం, వాళ్ళ కళలను నెరవేర్చుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి సెకండ్ కూడా కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఎదగడం లేదు, ఆర్థికోన్నతిని పొందడం లేదు.
ఈ విషయాన్ని యాష్ గారు చెప్పిన తర్వాత అటువంటి ఇబ్బంది ఇక్కడ మీకు రాబోదు, మనం వాటికి భిన్నంగా మనం బయటకు వస్తున్నాం. ఎస్, వీఆర్ కమింగ్ విత్ ఏ డిఫరెంట్ వేవ్ అని చెప్పేసి డిఫరెంట్ వేలో మనం వస్తున్నామని చెప్పారు. కాబట్టి మనం ఒక భిన్నమైనటువంటి పద్ధతిలో మనం రాగలుగుతున్నాం. వినూత్నమైన పద్ధతి ద్వారా మనం ప్రపంచానికి పరిచయం కాబోతున్నాం. మన జీవితాలన్నీ కూడా వృద్ధి చెందుతాయి. ఆర్థికోన్నతను మీరు ఎవ్రీ సెకండ్ కూడా మీరు పొందబోతున్నారు. వైల్ యూ క్యాన్ స్లీప్ యూ క్యాన్ అర్న్ మనీ అని. మీరు నిద్రపోతున్నప్పటికీ కూడా మీ ఆదాయ వనరులు ఎక్కడ కూడా తగ్గదు, అవి పెరుగుతూనే ఉంటాయి, మీకు వస్తూనే ఉంటాయి అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది విషయం. కాబట్టి అట్లాంటి సోర్స్ మనకి అవకాశం ఇచ్చిన దాని కోసం మనం 14 లక్షల మంది మనం ఈ సిస్టంలోకి అడుగు పెట్టాం. యాష్ గారిని నమ్మాం. యాష్ గారి టాప్ డై హార్డ్ ఫ్యాన్స్ అయ్యాం మనం. కాబట్టి యాష్ గారి ఫాలోవర్స్ మనందరం కూడా. ఓకే, కాబట్టి ఇంతగా మనం ఆయన్ని బాగా అభిమానించి ప్రేమించి రైట్ ఒక మంచి గుణంతో మనం ఆయన్ని స్వీకరించాం, ఆ కాన్సెప్ట్ని కానీ ఆయన కానీ. ఎందుకంటే ఆన్లైన్ టెక్నాలజీలో ఇలా డబ్బు సంపాదించుకునే ఒక అవకాశం ఉంది అని చూపించిన వ్యక్తి యాష్ గారు ప్రపంచానికి. దిగ్గజాల కంపెనీలే తల్లడిల్లిపోయాయి. ఎందుకంటే కంపెనీకి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నాడు, ఫౌండర్లకు ఎటువంటి అవకాశం ఇస్తున్నాడు, అఫిలియేట్స్కి ఎటువంటి అవకాశం ఇస్తున్నాడు, రాబోయే పబ్లిక్ కస్టమర్స్ ఫ్రీ కస్టమర్స్కి ఎటువంటి అవకాశం ఇస్తున్నాడు, ఎటువంటి ఆదాయ వనరులు ఇందులో రాగలుగుతున్నాయి, ఎటువంటి ఆఫర్స్తో ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా ఏవి కూడా చాలా క్లారిటీగా బయటకు ఇవ్వలేదు. యాష్ గారు గోప్యంగా ఉంచారు. ఒక విషయం తెలుసు అంతే, కానీ ఇటువంటి టెక్నాలజీని చెప్పడం ఈజీ, చేసి చూపించడం చాలా కష్టం. అటువంటి చేసి చూపించడాన్ని 8 సంవత్సరాలుగా కష్టపడి మహా టెక్ దిగ్గజాలటువంటి టెక్నికల్ ఇంజనీర్స్ తోటి యాష్ గారి మేధస్సు కలిపి ఈరోజు ఒక పెద్ద ఫ్రూట్ని మన ముందర తీసుకొస్తున్నారు. ఓకే, కాబట్టి ఒక కొత్త బ్రాండింగ్ తోటి మనకి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. ఇందులో వాళ్ళు ఇలాగ మీరు చేసుకోవాల్సి వస్తుందని చెప్తే చాలా బాధేస్తుందండి. మీరు ఏమని అనుకోండి, చాలా బాధేస్తుంది. ఓకే, కెపాసిటీ ఉండేవాడు, బాగా మాట్లాడగలిగేవాడు, బాగా చదువుకున్నవాడు, మొబైల్ని కంప్యూటర్ని ఆపరేట్ చేసేట్లాంటి వాళ్ళు, టెక్నాలజీ మీద పట్టున్నటువంటి వాళ్ళు బాగా మనుషులందరినీ కూడా కావాలంటే తీసుకొచ్చుకోగలుగుతారు. తర్వాత బాగా మాట్లాడగలిగే వాళ్ళు, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఈరోజు మేము కూడా మాకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ దాదాపుగా మాకు ఒక 20 to 24 years మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని మేము బయట ఇన్వెస్ట్ చేస్తే మాకు లాట్ ఆఫ్ పీపుల్ మేము గెయిన్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, మాకు తెచ్చుకోగలుగుతాం. కానీ సామాన్యులు తెచ్చుకోగలుగుతారా? ఇక్కడ ప్రతి ఫౌండర్ కూడా మాలాగే ఉంటాడా? ఉండడు కదా. అట్లాంటప్పుడు కొంతమంది ఫౌండర్లు బాగా ఎదుగుతారు స్పీడ్గా, మిగతా ఫౌండర్లు డల్ అయిపోతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళకి ట్రాఫిక్ ఎలా వస్తుంది, వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది, ఏం వీళ్ళు ఇలా చెప్తున్నారని చెప్పేసి నేను కంగారు పడ్డాను. కానీ మనందరికీ కూడా గొప్ప సమాధానాన్ని జాన్ వైట్ బిల్ మస్ట్ గారి ద్వారా రావడం జరిగింది. నేను ఒక 2 days బ్యాక్ సాటర్డే నేను మెసేజ్ చేశాను క్రిస్ గారికి, సాటర్డే పంపించాను. శనివారం రోజు క్రిస్ గారికి ఒక మెసేజ్ పెట్టాను, సార్ ఈ విధంగా చెప్తున్నారండి, ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్లు కూడా ఈ విధంగానే చెప్తున్నారు, కాబట్టి ఇందులో మీరే స్వయంగా వెళ్ళి వ్యాపారం చేసుకోవాలంటున్నారు. దీని మీద మీరు ఒక మంచి ఆన్సర్ ఇస్తే మేము చాలా సంతోషపడతాం సార్. ఒక క్లారిటీ ఇవ్వండి, మాకు అర్థం అవ్వట్లేదు, అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మనమే వెళ్ళి చేసుకోవాల్సి వస్తుందంటే ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఇబ్బంది పడతారు సార్, జీవితాలు నాశనం చేసుకుంటారు, 8 yearsగా వేచి ఉన్నాం సార్ అందరూ కూడా అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ మూడ్లో సార్కి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. క్రిస్ గారు నాకు రిప్లై ఇవ్వకపోయినా ఆ మెసేజ్ని చూశారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీకు నేను అక్కడ వీడియో పెట్టాను, తర్వాత మీకు ఇమేజెస్ కూడా తీసి పెట్టాను, అక్కడ బ్లూ టిక్ మార్క్స్ పడి ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. క్రిస్ గారు చూశారు. చూసిన తర్వాత మన యాష్ బాస్ గారితో మీరు దీన్ని పంచుకోండి, ప్రజలు ఇలా ఉన్నారని చెప్పేసి, ప్రజల మనోభావాలు ఇలా ఉన్నాయని చెప్పేసి మీరు ఒక్కసారి మా తరపున మీ వాయిస్ సార్కి అట్లా చెప్పి మాకు రిప్లై ఇవ్వండి సార్ అన్నాను. బట్ రిప్లై ఇవ్వలేకపోయారు. వాళ్ళు పెద్దవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చాలా బిజీ ఉంటారు, వాళ్ళ బిజీ లైఫ్లో మనకి రిప్లై ఇవ్వడం కష్టం. బట్ మనం పెట్టిన మెసేజ్ అయితే మాత్రం తప్పకుండా చూస్తారు, ఎందుకంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి భాగంలోనే వాళ్ళు కూడా మనం ఇచ్చే క్వశ్చన్స్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. వాటికి ఆన్సర్స్ని మనకి ఏదో ఒక రూపేణ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇది యాష్ గారి వరకు పోయినట్టుంది. బట్ అక్కడ జాన్ వైట్ బిల్ మస్ట్ గారితో కంటెంట్స్ పెట్టిస్తున్నదే యాష్ గారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాన్ వైట్ బిల్ మస్ట్ గారు ఎవ్రీడే మన కంటెంట్స్ ఒక 2-3 కంటెంట్స్ మనకు బయటకు వస్తున్నాయంటే అది చేయించడానికి ముఖ్య కారకులు మన యాష్ ముఫర్ గారు. కాబట్టి జాన్ వైట్ గారికి చెప్పినట్టున్నారు, ఈ విధంగా మన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఒక అవకాశాన్ని, ఇలా గొప్ప అవకాశము అప్పుడు మేము ఏమంటే మాట ఇచ్చామో అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కొత్త వ్యవస్థలో, మీరు ఎవరు కూడా డీలా పడకూడదనే ఉద్దేశంతో ది ఓయాసిస్ ఆఫ్ గోల్డ్ అని మనకు చూపించడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కడి నుంచి మన జీవితాలు మొదలవుతాయి. ఎవరు భయపడే అవసరం లేదు, హ్యాపీగా ఉండండి. మనతో పాటు రాబోయే కస్టమర్స్కి కూడా ఆటోమేషన్ మెథడ్లో మొత్తం బిజినెస్ని కానీ ఇన్కమ్ సోర్స్ని కానీ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది త్రూ మొత్తం ది పవర్ఫుల్ టెక్నాలజీ ద్వారా.
మన దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ విత్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని మైగ్రేట్ చేసినటువంటి టూల్స్ ద్వారా ప్రపంచానికి ఒక నాంది పలకబోతున్నారు మన యాష్ ముఫర్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకన్నీ అన్నిటినీ కూడా ఒక దగ్గర కలిపేసుకొని మనం దూసుకెళ్ళిపోయేకి సిద్ధంగా ఉండండి. మనతో పాటు ఫౌండర్ల జీవితాలే కాదండి, ప్రజలు కూడా చాలా ఆనందోత్సవాలతో ఉవ్విళ్ళూరిపోతారు. మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రజల్లో మనం కలిసిపోవడం, వాళ్ళకి చేయూతనివ్వడం, సపోర్ట్ చేయడం, మనకు వచ్చినటువంటి సంపదని వాళ్ళతో పంచుకోవడం, లిఫ్ట్ చేయడం. ఇది వాళ్ళు చెప్తున్న విషయం. కానీ మనం వేరే అనుకున్నాం. అంటే వాళ్ళు చెప్పే విషయం చూస్తే మనం పోయి మార్కెట్లకి మనుషులు తెచ్చుకోలేము, వినియోగదారులు తెచ్చుకోలేము అన్నట్టుగా, కస్టమర్స్ని తెచ్చుకోవాలనే విధంగా అక్కడ మనకు అర్థమైంది. బట్ వాళ్ళు చెప్పిన వేరు, వాళ్ళు చెప్పిన విధానం వేరు. ఎలాగంటే కస్టమర్స్కి సపోర్టివ్గా ఉండండి, మీకు వచ్చే సంపదను వాళ్ళతో పంచుకోండి, షేర్ చేసుకోండి, మీకేం కాలో హ్యాపీగా మీరు యూటిలైజ్ చేసుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేసుకోండి. మన బ్రాండింగ్ని బాగా హైఫైగా డెవలప్ చేసుకోండి, మా పబ్లిసిటీ చేసుకోండి. ఆటోమేటిక్గా మనందరం కూడా సూపర్ డూపర్గా దూసుకెళ్ళిపోవచ్చు, అప్లిఫ్ట్ హ్యుమానిటీ నేచర్ తోటి అని చెప్పేసి మనకు ఒక మంచి కొటేషన్ అయితే ద ఓయాసిస్ ఆఫ్ గోల్డ్ అని జాన్ వైట్ బిల్మస్ట్ గారి కంటెంట్లో వచ్చింది. దాన్ని పోడ్కాస్ట్ ద్వారా ఓపీ విజన్ తెలుగు అప్డేట్స్లో అది పొందుపరచడం జరిగింది. దాన్ని మీ అందరి కోసం మరికొద్ది నిమిషాల్లో మీ అందరి కోసం పోస్ట్ చేసేకి నేను సిద్ధంగా ఉన్నాను. అది విన్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ కంటెంట్ కూడా విన్నాను, గూస్ బంప్స్. మేము ఇక మీదట మీ ముందు డిబేట్ పెట్టాం. డిబేట్ పెట్టాం. మేము గేమ్ స్విచ్ ఆన్ చేస్తామని చెప్పి అందులో ఉండడం గొప్ప విశేషం. ఇది విషయం అండి. కాబట్టి అద్భుతం, చాలా చాలా మిరాకిల్స్ జరిగిపోతున్నాయి మన జీవితాల్లో. ఇక డిబేట్స్ అన్నీ ఉండవంట. అంటే పెట్టి చర్చలు మాట్లాడడం, వాళ్ళకి ఇవి మాట్లాడడం, వాళ్ళ క్వశ్చన్స్ వేయడం, ఇవన్నీ ఉండవు. జస్ట్ స్విచ్ ఆన్ చేస్తారు అంతే, గేమ్ ఆన్ అవుతుంది అంతే. దానికోసం అందరూ కూడా రెడీగా ఉండండి. బకల్ అప్ యువర్ సీట్స్, యువర్ బెల్ట్స్, బకల్ అప్ యువర్ బెల్ట్స్. ఓకే, మీ సీట్లో ఉన్నటువంటి ఆ బెల్ట్ని కట్టుకొని సిద్ధంగా ఉండండి, ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ద ఓయాసిస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్. రైట్, స్టార్ట్ అవబోతోంది. మనందరం కూడా ఇంకా సిద్ధంగా ఉందాం. ఆనందోత్సవాలతో ఈ సెప్టెంబర్ దుమ్ము లేపేద్దాం. రైట్, మీ ఇష్టదైవాల్ని ప్రార్థించండి. యాష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, టెక్ బృందాలు, అడ్మినిస్ట్రేషన్స్, ఎల్సీ మెంబర్స్, మన సీనియర్లు, మనకి అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్స్, నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్ రామాంజులు సార్ ఫ్రమ్ కదిరి, ఆంధ్రప్రదేశ్. సార్ని ప్రతి నిత్యం కలుసుకుంటాను నేను. ఎందుకంటే అట్లాంటి గొప్ప వ్యక్తి, అట్లాంటి గొప్ప మనసున్న వ్యక్తి నాకు దొరకడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం అండి. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి నాకు సపోర్టివ్గా ఉన్నారు. మంచి మంచి విషయాలు షేర్ చేస్తారు, మాకు తెలియనివి చెప్తూ ఉంటారు, మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి బ్లెస్సర్ దొరకడం నా అదృష్టం. బ్లెస్సర్ని మర్చిపోకూడదండి, మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలా. మనం తినే ప్రతి ముద్దలో కూడా మన బ్లెస్సర్ని మనం తలుచుకోవాలా. అటువంటి ఆపర్చునిటీ మనకి ఇచ్చారు. తరతరాలు హ్యాపీగా సంతోషంగా జీవించగలిగే అటువంటి ఆపర్చునిటీ మనకి ఇచ్చారు. కాబట్టి మీ అందరూ కూడా మీ బ్లెస్సర్స్ని తలుచుకోండి, వాళ్ళతో మాట్లాడండి. రోజుకు ఒకసారి పొద్దున సాయంత్రం అట్లా టచ్లోకి వెళ్ళండి. ఓకే, మన లైఫ్ మనకు మొదలవబోతుంది. అందరం కలిసి గెలవబోతున్నాం. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా హ్యాపీ డే, ఖుషిగా గడిపేద్దాం. ఓకేనా, బాబాయ్, టేక్ కేర్. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఇక మన సిస్టమ్ త్రూ ఆటోమేషన్ ద్వారా మాత్రమే జరుగుతుందని మనకు తెలిసిపోయింది. మనము సపోర్ట్ చేసుకుంటే ఇంకా ఆటోమేటిక్గా ప్రజలు ఎక్కువగా జాయిన్ అవుతారు. కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు తీసుకొచ్చేకి కంపెనీ అన్ని కూడా సన్నాహం చేసింది, సంసిద్ధంగా ఉంది. ఏం టెన్షన్ లేదు. ఓకే, అంత ప్లాన్డ్గా నీట్గా చేసుకుంటారు యాష్ గారు. ఎందుకంటే ప్రపంచాన్ని ఎట్లా తీసుకురావాలని బాగా తెలుసు టెక్నాలజీలోకి. ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు. లోపల బ్యాక్ ఎండ్ ఏమేమి చేస్తున్నారు, ఏ విషయాలు ఎవరికి సరిగా తెలియదు. మనకు సర్వేలో మనం జస్ట్ చూసామంటే ఒక 57,76,000 పీపుల్ అన్ని టైమ్స్ మనం లాగిన్ అయ్యాం. 57,76,000 టైమ్స్ మనం లాగిన్ అయ్యి సర్వే లింక్స్ని క్లిక్ చేశారంట. ఇవన్నీ కూడా మనకి రావడం, మన ఇండియాలోనే జరగడం ఇంకా గొప్ప విశేషం. ప్రపంచమంతటా ఒక ఎత్తు అయితే మన భారతదేశంలో ఒక ఎత్తు. కాబట్టి భారతదేశంలో ఉన్న ఫౌండర్లందరూ కూడా అతి త్వరలో చాలా స్పీడ్గా మనం జీరో నుంచి హీరోస్ అవబోతున్నామండి. మన వ్యాలెట్లే సమాధానం చెప్తాయి, మన వ్యాలెట్లే మన బిజినెస్ని తీసుకొస్తాయి. ఇది మనం ఏనాడో మాట్లాడుకున్నాం. గత సంవత్సరం నుంచి ఈ మాట నేను చెప్తూనే ఉన్నా. భగవంతుని ఆశీస్సులతోటి ఈరోజు మనకి జాన్ వైట్ బిల్మస్ట్ గారి ద్వారా మంచి ఎపిసోడ్ కంటెంట్ వచ్చింది. చూసి ఆనందించండి, సంతోషించండి, ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, బాయ్, టేక్ కేర్. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. జై యాష్ ముఫర్ సార్, జై భారత్.